తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణపతి ప్రత్యేక పూజల కోసం గణపతి మండపాలను అద్భుతంగా ఏర్పాటు చేశారు. కాగా తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మట్టి వినాయకుడిని 54 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. దీంతో ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఈ అలంకరణ కోసం కొన్ని నెలలుగా కొత్త నోట్లను వివిధ బ్యాంకుల నుంచి సేకరించినట్లు శక్తి వినాయక మండలి సభ్యులు తెలిపారు. కళకళ్లాడే నోట్లతో సరికొత్త శోభను సంతరించుకున్న వినాయకుడి రూపం భక్తులను ఆకట్టుకుంటోంది. శక్తి వినాయక మండలి ఎమ్మిగనూరు కోట్ రోడ్ రుద్రగౌడ్ ఇంటి పక్కన ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము విగ్రహ ప్రతిష్ఠ చేసినాము. గత 23 సంవత్సరాల నుండి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నాము. ఎప్పుడు ప్రత్యేక చేయాలనుకున్నాము, కానీ ఈసారి శక్తి వినాయకుని ఆశీర్వాదంతో కొత్త నోట్లతో చేయాలని ఒక ఆలోచన పుట్టినందుకు చాలా ఆనందపడినాం. మేము ఆ నోట్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరూ కాదనుకున్నట్లు ఇచ్చినారు మా మిత్రులే. వాళ్ళందరికీ మా శక్తి వినాయక మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నోట్లు తేయడానికి రాయచూరు, ఆదోని, కర్నూలు, డోను అక్కడికి వెళ్ళి బ్యాంకు వాళ్ళు మాకు చాలా సహాయం చేసినారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదములు. ఇక్కడ అలాగే మా గౌరవ అధ్యక్షులు రుద్రగౌడ్ గారు, అధ్యక్షులు శక్తి ఆఫ్కో శ్రీధర్ గారు, వాళ్ళకి మాకు ప్రత్యేక ధన్యవాదాలు. పోలీసు వాళ్ళు కూడా మాకు చాలా సహకరించినారు. వాళ్ళే వచ్చి దగ్గరుండి మీకు ఏ సహాయం కావాలన్నా ఏ అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయండి అని చెప్పినారు. సిఐ గారు ప్రత్యేకంగా పిలిపించి ఇలాంటివి చేస్తున్నందుకు చాలా ఆనందపడినాము. కానీ చాలా భద్రతతో కూడుకున్నది కాబట్టి ఇంకోసారి చేసేటప్పుడు కొంచెం ఆలోచన చేసి చేయండి అని చెప్పినాడు. ఆయన చెప్పింది 100% కరెక్టే. ఆయన కూడా సొంతంగా ఆయన నంబర్ మాకు ఇచ్చి మీకు ఎటువంటి అవసరం అయితే కూడా మాకు ఫోన్ చేయండి, మీకు ఏం అవసరం వచ్చినా చేస్తామని చెప్పినాడు. మాకు అది చాలా ఆనందమైంది. పోలీసు వారికి కూడా